ఈరోజు మాయాబజార్ మూవీ మేకర్స్ లో అర్థమెటిక్ కంటిన్యూ క్లాస్ డీల్ చేద్దామండి. 6th క్లాస్. ఇప్పుడు కొన్ని సమ్స్ డీల్ చేద్దామండి. దాంట్లో కొద్దిగా ట్రిక్స్, షార్ట్ కట్స్ ఎలా ఏంటని చూద్దాం. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, one square like 1 plus 2 plus 3 plus 4 plus 1 plus 100. ఈ సమ్ చేయాలండి. 1 నుంచి 100 వరకు ఇచ్చి మొత్తం టోటల్ ఎంత అవుతుంది అని మనం చూడాలి. కొద్దిగా నేను లాస్ట్ క్లాస్ లో మనం సిరీస్ చూసామండి. ఏంటండి, చిన్న ఫార్ములా ఆ సిరీస్ ఉపయోగిస్తే చాలా ఈజీ అండి. దీని సొల్యూషన్ ఏమైనా చేస్తామంటే, మనం లాస్ట్ క్లాస్ లో అప్పుడు నేను చెప్పానండి, చెప్పినప్పుడే. తర్వాత మనం ఎగ్జాంపుల్ చేద్దాం. 1 plus 2 plus 3 plus so on plus n is equal to n into n plus 1 by 2. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనం దాని ప్రకారంగా రాసుకుంటే 1 plus 2 plus 3 plus 4 plus so on plus 100 is equal to n అంటే ఎంత అండి? 100 అండి. 100 into 100 plus 1 by 2 అండి. 250 50 into 100 plus 1 అంటే 101 అండి. 101 అంటే 505 అండి. 5050 ఓకేనండి. ఇది చూసారు, చాలా సింపుల్ అండి. ఈ విధంగా ఎంతైనా అనవచ్చండి మీకు. ఎందుకంటే 1 plus 2 plus 3 plus 4 50 అనవచ్చు. 50 అంటే అన్ని ఎంత అంటే అన్ని తీసుకుంటండి. ఇందులో వేసుకుంటే చాలండి ఈ ఫార్ములాలో. అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న నీటిగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 plus 2 plus 3 plus 4 4 చూడండి. 4 into 4 plus 1 by 2 4 into 5 by 2 4 into 5 by 2 అంటే 10 చూసుకోండి. 4 3 7 7 3 10. ఈ విధంగా మనం సమ్ చేసుకోవాలండి. అదే అండి. ఓకే, నెక్స్ట్ సమ్ అండి. నెక్స్ట్ 1 square plus 2 square plus 3 square plus so on plus 6 square అని ఇస్తానండి. అదేనండి. ఓకే, దీనికి సొల్యూషన్ చేద్దాం. నేను కూడా మన ఫార్ములా చెప్పామండి. 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 2n plus 1 by 6 అండి ఫార్ములా. ఏంటంటే ఫార్ములా మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాం. n into n plus 1 2n plus 1 by 6 అండి. ఏమండి, స్క్వేర్స్ ఉండేటప్పుడు, నేచురల్ స్క్వేర్స్ ఉండేటప్పుడు దానికి ఏ విధంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన సమయం కూడా ఇచ్చి చూడండి. 1 square plus 2 square plus 3 square plus so on plus 6 square ఇచ్చేయండి. మనం ఇవన్నీ స్క్వేర్ చేసుకొని మనం మొత్తం దీన్ని టోటల్ చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అండి. అదే ఫార్ములా వేసుకున్నాం అనుకోండి. n = 6 తీసుకున్నాం అనుకోండి. 6 వచ్చే n = 6 తీసుకున్నాం అనుకోండి. 6 into 6 plus 1 into 2 into 6 plus 1 by 6 అండి. n = 10 plus 1 2n plus 1 by 6 లో మనం వేసి చేసుకుంటే 6 into 7 into 2 6 12 13
బై 6 అండి. 6 క్యాన్సిల్ అయితే ఎంత అండి? 91. 13 7 91. అదేనండి. ఈ విధంగా మనం ఏదైనా స్క్వేర్ లో ఇస్తే నేచురల్ నెంబర్స్ స్క్వేర్స్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ కి n+1 2n+1/6 ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. చాలా యూజ్ అవుతుంది. అందుకనే ఇవి ఈ ఫార్ములా చెప్పేటప్పుడు చెప్పానండి. ఈ విధంగా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఈ విధంగా మనం ఏదైనా మనం చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఓకే క్లియర్ కదండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే క్యూబ్ ని చూద్దామండి. 1 cube plus 2 cube plus 3 cube plus so on plus 5 cube. ఓకే, దీనికి మనం ఫార్ములా చెప్పామండి. 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube is equal to n into n+1 by 2 whole square. లేదా n square n+1 whole square by 4 ఆ విధంగా చెప్పొచ్చండి. ఓకేనండి. 2 మొత్తం హోల్ స్క్వేర్ చేయాలండి. సో అదే విధంగా ఈ ఫార్ములాని అప్లై చేద్దామండి. 1 cube plus 2 cube plus 3 cube plus so on plus 5 cube ఇది n చూడండి 5. n into n+1 అంటే 5 into 5+1 by 2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత అండి? 5 స్క్వేర్ into 5+1 అంటే 6 స్క్వేర్ by 2 స్క్వేర్ అండి. అంటే 5 స్క్వేర్ అంటే 25. లేక ఓపెన్ చేద్దాం సింపుల్ గా. 5 into 6 by 2 అండి. 2 3s కట్ చేస్తే 5 3s 15 అండి. హోల్ స్క్వేర్ 15 స్క్వేర్ అండి. 15 స్క్వేర్ అంటే 225 అండి. 15 × 15. ఓకే అండి. ఈ విధంగా మనం చేయొచ్చండి. అదే అండి, ఈ విధంగా సింపుల్ గా మనం చేయొచ్చండి. అదే ఈ విధంగా మనకు ఆ సిరీస్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీకు ఇప్పుడు తెలుస్తుంది కదండి. ఓకే ఓకే క్లియర్ కదండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం ఫార్ములాస్ ఇచ్చాం లాస్ట్ క్లాస్ లో ఫార్ములాస్ ఇచ్చిన సమ్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేస్తాను. అదే అండి ఇంపార్టెంట్ సమ్స్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. అదే నెక్స్ట్ సమ్ చూసినట్టయితే 47 into 47 into 47 plus 35 into 35 into 35 35 into 35 into 35 plus 26 into 26 into 26 then minus minus 47 into 35 into 78 అండి. 78 అండి బై 47 into 47 plus 35 into 35 into 35 plus 26 into 26 plus 26 into 26 minus 47 into 35 minus 35 into 26 35 into 26 minus 47 into 26 47 into 26 అండి. 47 into 26
ఇలా ఇచ్చాడు ప్రాబ్లం చూస్తే లెంతీగా కనిపిస్తుంది. ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చిన మనకు లెంతీగా కనిపిస్తుంది, మనం కన్ఫ్యూజ్ కాకూడదండి. మనం ఇచ్చిన ఫార్ములాస్ లో ఏదైనా అప్లై అవుద్దామో అని థింక్ చేయాలండి. థింక్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇది మనకి ఈ ఫార్ములా అనేది మనకి ఏ విధంగా చేయాలని మనకు తెలుస్తుందండి. అర్థమండి. ఎలా అంటే చెప్తే చూడండి. ఇది 47 అంటే ఏ క్యూ, 35 బి క్యూ ప్లస్ సి క్యూ, ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ ఏ బి. ఇక్కడ 78 ఇచ్చారు చూసుకోండి. 78 అంటే 26 అవ్వాలి, కానీ 78 ఇచ్చారు. 3 into 26 అని రాయొచ్చండి. ఆ 3 ముందు తీసుకొస్తే 3ABC ఇచ్చినట్టు 3ABC. ఓకేనండి. ఇక్కడ మనకైనా చూస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ ఏ ఇచ్చాడండి. సో మనం చూసినట్టయితే ఇప్పుడు ఆ విధంగా రాద్దాం. ఏం లేదు, సింపుల్ గా ఫార్ములాస్ లో రాస్తే చాలా సింపుల్ అండి. ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు 47 అండి, బి ఈజ్ ఈక్వల్ టు 35 అండి, సి ఈజ్ ఈక్వల్ టు 26 అండి. సి ఈజ్ ఈక్వల్ టు 26 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు తెలుసండి, ఏ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చండి. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ అని చెప్పానండి. అందుకే ఏ ప్లస్ బి ప్లస్ సి రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ మూడు కలపండి. ఎంత అండి, 47 ప్లస్ 35 ప్లస్ 26 అండి. ఎంత అండి, 47 35 26 అండి. ఎంత అండి, 108 అండి. ఫార్టీ 47 35 82 108 అండి. 108 మన ఆన్సర్ ఎంత అండి, 108 అండి. 108. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, క్లియర్ అండి. ఓకేనండి. ఇలాగా మనం లెంగ్తీ ప్రాసెస్ చూసినట్టే మనం కన్ఫ్యూజ్ కాకూడదండి, ఫార్ములాస్ అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టే. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకో మంచి సమ్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ బై 6a మైనస్ బి 6a minus b, b minus c, c minus a is equal to ఎంత క్వశ్చన్ మార్క్ అండి. let x is equal to a minus b అండి. let a minus b is equal to x అండి. a minus b is equal to x అనుకోండి. b minus c is equal to y అండి. c minus a is equal to z అండి. అంటే ఇక్కడ x plus y plus z is equal to 0. We get x plus y plus z is equal to 0. x plus y plus z is equal to 0 నేను చెప్పాను. ఫార్మ్ ఏం చెప్పారండి, x cube plus y cube plus z cube is equal to ఏం చెప్పారండి, 3xyz. నేను ఆల్రెడీ ఫార్ములా చేసామండి. x plus y plus z is equal to 0, x cube plus y cube plus z cube is equal to 3xyz. ఓకేనండి. ఇక్కడ మనం అదే విధంగా, ఎందుకంటే ఇక్కడ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ 0 అవుతుంది. చూసుకోండి, x అంటే కదా, b అంటే y అంటే b మైనస్ c కదా, z అంటే c మైనస్ a కదా. ఈ మూడు చూడండి, కలపండి, కలిపి 0 అవుతుంది.
మైనస్ ఏ క్యాన్సిల్, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్. అందుకే ఎక్స్ప్రెస్ జీరో అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ సి హోల్ క్యూబ్ వాళ్ళు ఏమవుతుంది? 3 a మైనస్ బి బి మైనస్ సి. అదే లేదా ఎగ్జాంపుల్ కాబట్టి ఆల్రెడీ రాసుకున్నాం. మీ స్టూడెంట్ మనం ఎవరు రాసుకోండి, ఇది ఎక్స్ అని రాసుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ బై 6xy జెడ్. కానీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఏంటండి? 3xy జెడ్ బై 6xy జెడ్. అంటే xy జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 అంటే 1/2 అండి. ఎంత ఆన్సర్? 1/2. ఓకే, క్లియర్ అండి? ఓకేనండి? ఓకే, ఈ విధంగా చేయాలండి. అదేనండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. a plus b plus c, a plus b plus c is equal to 13. a plus b plus c is equal to 13. a square plus b square plus c square is equal to 69. Then ab plus bc plus ca is ఎంత మనకి కావాలండి? a plus b plus c is equal to 13, a square plus b square plus c square is equal to 69. then ab plus bc plus a. అదేనండి. ఇవాళ మనకి నేను ఫార్ములా స్విచ్ చేసామండి. ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఏంటండి? a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఈ ఫార్ములా మనం నేర్చుకోండి. సో మన a plus b plus c హోల్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అండి. ఎందుకంటే a plus b plus c is equal to 13 ఇచ్చే 13 స్క్వేర్ is equal to a square plus b square plus c square. దీని బదులు ఎంత ఇచ్చారండి? 69 ఇచ్చారండి. 69 ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into ab plus bc plus ca. ఇదే మనం కనుక్కోవాలండి. ab plus bc plus ca అంతా మనం కనుక్కోవాలి. 13 స్క్వేర్ అంటే 169 అండి. ఆ 69 తీసండి, మైనస్ 69 అవుతుంది. 2 into ab plus bc plus ca అండి. సో 169 16 పోతే 100 అండి. 100/2 తీసండి. ab plus bc plus ca అండి. సో 250 అండి. సో ab plus bc plus ca is equal to 50 అండి మీ ఆన్సర్. ఓకేనండి? ఓకే, క్లియర్ అండి? ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇలా ఫార్ములాస్ ఏ ఫార్ములా పడుతుందో మనం అప్లై చేయగలండి. చేస్తే మనకి చాలా ఈజీ అండి. ఇలా సమ్ చూసినట్టు మనకు ఆటోమేటిక్ చేస్తే, ఎందుకంటే ఫార్ములాస్ మనకి వచ్చినట్టయితే ఏ ఫార్ములా అప్లై చేయాలో మనకి తెలుస్తుందండి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్ a by b is equal to a by b is equal to 2/3. a by b is equal to 2/3. then 3a plus 5b 3a plus 5b by 3a minus 5b 3a minus 5b equal to question mark. అదే అండి. నేను ఏం చేయాలంటే a by b ఇచ్చే 2/3 ఇచ్చి దీని వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేయమంటాను. 3a plus 5b by 3a minus 5b డివైడెడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై b అండి. మనం ఇచ్చింది రాసుకోండి. 3a 3 న్యూమరేటర్ బై డినామినేటర్ ని బై b చేత డివైడింగ్ చేయండి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇక్కడ రాసుకోండి. డివైడింగ్ న్యూమరేటర్
and denominator and denominator by bn. b చేత డివైడింగ్ చేసినట్లయితే 3a by b 3a plus 5b by b అలాగే 3a minus 5b by b రాస్తే 3a by b plus b 5 3a by b minus 5 అండి, అంతే కదండి. ఓకే, 3a by b plus 5 3a by b minus 5 కదండి. a by b అంటే 2 by 3 అండి. 3 into 2 by 3 plus 5 3 into 2 by 3 minus 5 అండి. 3 3 క్యాన్సిల్, ఇక్కడ 3 3 క్యాన్సిల్ చేసుకుంటే 2 plus 5 7 2 minus 5 అంటే minus 3 అంటే minus 7 by 3 అండి. minus 7 by 3 అండి. ఏదైనా 3 3 కట్ చేస్తే 2 plus 5 7 2 minus 5 అంటే minus 3 అండి, అందుకే minus 7 by 3 అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఈ మోడల్ నోట్, ఇప్పుడు చెప్పబోయే మోడల్ నోట్ ఎక్కువగా అడుగుతానండి సమ్స్. ఏంటంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్స్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్, పెద్ద నెంబర్స్ ఇస్తాడు ఇచ్చి యూనిట్ డిజిట్ లో ఏ నెంబర్ వస్తుందని అడుగుతానండి, ఎక్కువగా అడుగుతున్నాడు. ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతానండి, చూద్దామండి అది. ఫైండ్ ద యూనిట్ డిజిట్, find the unit digit, find the unit digit, find the unit digit in the product, in the product. ఆ ప్రొడక్ట్ ఏంటో చూద్దాం, చూడండి. 658 into 539 into 476 into 312 అండి, 312. ఇది ఈ ప్రొడక్ట్ లో యూనిట్ డిజిట్ నంబర్ ఏది వస్తుంది, ఫైండ్ ద యూనిట్ డిజిట్ కనుక్కోమన్నాడు. ఇది మా చేయాలంటే వెంటనే చేయాలంటే లెంగ్తీ ప్రాసెస్ అండి. దీనికి ప్రతి నెంబర్కి యూనిట్ డిజిట్ లో ఎంత ఉందో చూసుకోండి. 658 లో యూనిట్ డిజిట్ 8 అండి, అదేవిధంగా 539 లో 9 అండి, అదేవిధంగా 476 లో 6 అండి, అదేవిధంగా 312 లో 2 అండి. ఈ యూనిట్ డిజిట్స్ అన్ని నెంబర్స్ అన్ని తీసుకొని మల్టిప్లై చేయండి. 8 into 9 into 6 into 2 అండి, 8 into 9 into 6 into 2 అండి. ఇవి మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే 8 9 72 into 6 2s are 12. So 12 2s are 24, 12 7s are 84, 4 88. అంతే కదండి. 8 9 7 6 2 12 చేసాను. 12 2 24 2 12 7 84 86 అండి, 864. మనకి ఇవన్నీ అవసరం. యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందంటే 4 అండి. యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది 4 అండి. సో యూనిట్ డిజిట్ లో ఎంత వచ్చిందంటే 4 అండి. యూనిట్ డిజిట్ 4 అండి. రిక్వైర్డ్ యూనిట్ డిజిట్ ఎంతండి 4 అండి. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలండి యూనిట్ డిజిట్ నెంబర్. ఓకేనండి, క్లియరా? అంటే మనం ఈ విధంగా ఎంత పెద్ద అయినా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్ చూద్దామండి. ఓకే, క్లియర్ కదండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ what is the unit digit in what is the unit digit? What is the unit digit
What is the unit digit? What is the unit digit in 3157 whole power of 754? ఇందులో యూనిట్ డిజిట్ నెంబర్ కనుక్కోవాలండి. యూనిట్ డిజిట్ నెంబర్ ఇందులో కనుక్కోవాలంటే ఈ నెంబర్ ఇచ్చిన నెంబర్ యూనిట్ డిజిట్ నెంబర్ చూసుకోండి 7. దీన్ని ఈ పవర్స్ లో రైట్ చేసి ఎంత వస్తుందో మనం చూసుకోవాలి. 7 పవర్ ఆఫ్ 754 అదండి. 7 పవర్ ఆఫ్ 4 లో రాసుకుంటే ఇంటూ 7 స్క్వేర్ అండి. చూసుకోండి. 7 పవర్ ఆఫ్ 5 4 1 4 3 35 4 8 32 3 34 రిమైనింగ్ 2 అవుతుందంటే 7 స్క్వేర్ రాస్తాను. ఓకే అండి. ఎందుకు ఇలా రాశానంటే 7 పవర్ ఆఫ్ 4 అనేది 7 into 7 7 7 అయితే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. చెక్ చేసుకుని వస్తాయి. సో 1 పవర్ ఆఫ్ ఇంటూ 7 స్క్వేర్ అండి. 7 పవర్ ఆఫ్ 4 7 into 7 7 into 7 7 7 వేసుకుని చూసుకోండి 1 వస్తుంది యూనిట్ డిజిట్ లో. సో 1 పవర్ ఆఫ్ అంటే 1 into 7 స్క్వేర్ అంటే 49 అండి. సో 49 అండి. అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి? 9 వస్తుందండి. సో యూనిట్ డిజిట్ ఎంత అండి? 9 అండి. రిక్వైర్డ్ యూనిట్ డిజిట్ is equal to 9 అండి. ఎంతండి? 9. ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ మనం చూద్దామండి. ఇదే ఈ విధంగా యూనిట్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయడం రావాలండి. ఓకే, ఇంకా కొన్ని సమ్స్ ఉన్నాయండి. యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసి చూద్దామండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 3 power of 57 3 power of 57 into 6 power of 41 into 7 power of 63. చూడండి, ఇందులో యూనిట్ డిజిట్ ఎంత అని అడిగితే ముందు ఒక్కొక్క దాని యూనిట్ డిజిట్ చూద్దామండి. యూనిట్ డిజిట్ in 3 power of 57 లో చూద్దామండి. 3 power of 57 ఎలా అవుతుంది? 3 power of 4 whole power of 3 power of 1 ఉంటుంది. ఎందుకంటే 4 14 56. 3 power of 4 అంటే 81 అండి. అంటే 1 వస్తుంది. అందుకే 1 power of 14 into 1 power of 1 వస్తుంది. 1 power of 14 into 3 power of 1 అంటే 3 అండి. అంటే 1 into 3 అండి. అంటే 3 అండి. అంటే దీనికి 3 వస్తుంది యూనిట్ డిజిట్ లో. అదే యూనిట్ డిజిట్ 6 power of 41 అండి. యూనిట్ డిజిట్ in 6 power of 41. ఇంకా 6 లో మనం చూడట్లేదు, 6 వస్తుంది. ఎందుకంటే 6 6 36 36 6 వేసుకుంటే ఎంత? 6 వస్తుంది. 36 6 చూడండి ఎంత వస్తుంది? 6 into 6 36 36 into 6 చేయండి, మళ్ళీ 6 వస్తుంది. అదే 216 ఇలాగా 6 వస్తుంది. మొత్తానికి ఏ నెంబర్ రానండి? యూనిట్ డిజిట్ లో 6 వస్తుంది. అంటే దీనికి 6 వచ్చింది, దీనికి 3 వచ్చింది. దీనికి చూద్దామండి. యూనిట్ డిజిట్ in 763 అండి.
7 power of 63 అండి. 7 power of 63 అంటే 7 power of 4 15 అండి. 16 ఇంకా 3 మిగులుతుంది 7 క్యూబ్ అండి. అంతే కదండి. సో ఇది 1 power of 15 into 7 క్యూబ్ అంటే 7 into 7 into 7 అండి. 7 into 7 into 7 into 7 అండి. రాస్తే 1 into 7 7 41 47 7 343 వస్తుంది. మొత్తం 3 వస్తుంది. 3 అండి. అదే అండి. ఇప్పుడు యూనిట్ డిజిట్ 3 power of 57 3 వచ్చిందండి. యూనిట్ డిజిట్ 6 power of 41 6 వచ్చిందండి. యూనిట్ డిజిట్ 7 power of 63 3 వచ్చిందండి. మొత్తం 3 మల్టిప్లై చేయండి. రిక్వైర్డ్ యూనిట్ డిజిట్ is equal to ఎంత అండి? 3 into 6 into 3 అండి. అదేనండి. 54 అండి. అంటే మొత్తం యూనిట్ డిజిట్ ఎంత అండి? 4 అండి. యూనిట్ డిజిట్ ఎంత? 4 అండి. సో రిక్వైర్డ్ యూనిట్ డిజిట్ ఎంత అంటే 4 అండి. యూనిట్ డిజిట్ ఎంత అండి? 4 అండి. ఓకే, క్లియర్ అండి. ఈ విధంగా యూనిట్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతానండి బిట్టు. నేను మాక్సిమం చేసే సమ్స్ అన్ని అలాంటి మోడల్స్ అడిగినే చెప్తానండి. కాబట్టి బాగా యూజ్ చేసుకోండి. అదేనండి. సో ఈ వీడియో కూడా బాగా చూసి ప్రతి వీడియో కూడా నా వీడియోస్ అన్ని కూడా అందరూ బాగా చూడండి. బాగా యూజ్ అవుతాయి. మీకు రీసెంట్ గా గ్రూప్ డి మరి గ్రూప్ 4 ఉన్నాయి కాబట్టి మీకు యూజ్ అవుతాయి. కాబట్టి బాగా చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.